అందరికీ నమస్కారం అండి. నా పేరు గుండెవేణు స్వామి, తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెద్దపల్లి సీనియర్ నాయకుడిని. ఈ గత ప్రభుత్వంలో ఇసుక మాఫియా ఎలాగ తయారైందో అలాగే ఇప్పుడు మట్టి మాఫియా తయారైంది. గౌరవ ఎమ్మెల్యే గారు, పెద్దపల్లి ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారి చేత పర్మిషన్ ఇప్పించి ఇటుక బట్ల వారికి ఒక్కొక్క బండ్లే 30-35 టన్నులు పోతున్నా కానీ వీళ్ళు చూసి చూడనట్టుగా సోదే చూస్తున్నారు. ఎన్ని మీటర్లు తీయానో, వాళ్ళకి ఎంత పర్మిషన్ ఉందో, ఏ ఒక్క లారీల దగ్గర పర్మిషన్ లేదు. ఏమన్నంటే పర్మిషన్ ఇచ్చారు కలెక్టర్ గారు అని చెప్తారు. ఓకే, కలెక్టర్ గారు ఇటుక బట్టీలలో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని పర్మిషన్ ఇవ్వడం అనేది మంచిదే. కానీ సమయం ఎన్ని గంటల నుంచి వెళ్ళి పొద్దున సాయంత్రం ఎన్ని గంటల వరకు ఇచ్చిర్రు, అది క్లారిటీ కావాలి. మైనింగ్ డిపార్ట్మెంట్ అక్కడ ఉందా, ఈ ఎంఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ అక్కడ ఉందా, మరి రోడ్డు వ్యవస్థ ఎట్లుంది, ఆర్టీఓ గారు ఏం చేస్తారు? అన్ని పన్నులు కట్టి ట్యాక్సీలు కట్టి రోడ్ల మీద తిరిగే బండ్లనే కాంటాలు ఎక్కించి ఫైన్లు వేసే ఆర్టీఓ గారు, డిటిఓ గారు, మీరు ఈ టిప్పర్లలో ఓవర్లోడ్ పోతుంటే రోడ్లు మొత్తం సత్యనాశం అవుతాయంటే మీకు కళ్ళ కనబడతలేవా? పెద్దపల్లి కాడ ఏం చేస్తారు? మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కుమ్మక్కై ఎమ్మెల్యే గారి ఆధీనంలో ఇది నడుస్తుందని చెప్పి మాకు పెద్ద సమాచారం ఉంది. కాబట్టి మీ పర్మిషన్ ఎన్ని మీటర్ల వరకు ఉందో అన్ని మీటర్ల వరకు తీయండి. ఒకవేళ పర్మిషన్ను మించి అక్కడ ఆ చెరువుల, కుదురుపాక చెరువుల కానీ వేరే ఎక్కడ ఏ చెరువులో పనిచేసినా కానీ వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ మించి 1 మీటర్ ఎక్కువ తీసినా కానీ అప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ అధికార ప్రకారంగా వాళ్ళకు ఫైల్ వేయవలసిందిగా మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ ప్రతి ఒక్క లారీని పెద్దపల్లి కాడ వేమెంట్ చేసి ఓవర్లోడ్ ఏవేవి వస్తున్నాయో అవన్నిటిని మీరు సీజ్ చేయవలసిందిగా పెద్దపల్లి డిటిఓ గారిని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇంకొక 10 రోజులు అయితే స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి. ఈ పెద్దపల్లి కాడ ఉన్న స్కూల్ బస్సులు ఎన్ని 280 బస్సుల చిల్లర ఉన్నాయని తెలిసింది. అందులో మినిమం ఒక 15-20 బస్సులకే ఫిట్నెస్ అయిన విషయం కూడా ఒక ప్రధాన పత్రిక ప్రచురించింది. కాబట్టి ఫిట్నెస్ ఆల్రెడీ 15 సంవత్సరాలు అయిన బస్సులు ఒక 35 ఉన్నట్టుగా ఆ పత్రికలో వెలువరించింది. కాబట్టి ఫిట్నెస్ లేకుండా మినిమం ఒక 220 బస్సులు తిరుగుతున్నాయి. ఈ బస్సుల మీద మీరు వెంటనే స్పందించి ఆ బస్సులన్నింటికి ఫిట్నెస్ చేసినాకనే మీరు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా స్కూల్ పిల్లల దృష్టిలో పెట్టుకొని మీరు ఈ పని చేయాల్సిందిగా నేను డిటిఓ గారిని నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే చేతులు కాలినాక ఆగులు పట్టుకునే బదులు ముందస్తుగా మీరు ప్రిపేర్ అయ్యి బస్సులు ఫిట్నెస్ ఉంటేనే మీరు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి మేము పెద్దపల్లి జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.